హలో గైస్, ఈ రోజు మనం చూడబోయే అనిమే ఐ వాస్ రీఇన్కార్నేటెడ్ యాజ్ ద సెవెంత్ ప్రిన్స్. ఇందులో ఎపిసోడ్ 2 చూడబోతున్నాం. దానికంటే ముందు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఎపిసోడ్ చూడకపోతే తప్పకుండా చూడండి, అప్పుడే ఈ అనిమే అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్దాం. ఎపిసోడ్ మొదలవగానే లాయిడ్ గ్రిమ్ పుస్తకాలు చదువుతుండగా గ్రిమ్ కి అకస్మాత్తుగా ఎవరో వస్తున్నారని గమనించి లాయిడ్ తో చెప్తాడు. అయితే దాక్కో అంటాడు లాయిడ్. వచ్చింది ఆల్బర్ట్. అతని గురించి చెప్పాలంటే ఇతను రాజ్యం యొక్క 2వ యువరాజు. లాయిడ్కి ఇతనంటే ఇష్టం. వాళ్ళు ట్రైనింగ్ గ్రౌండ్కి రాగా అక్కడ లాయిడ్ కూర్చుని ఉన్నాడు. ఇంతలో ఆల్బర్ట్ టార్గెట్ ని చూశాడు. అతను తన మ్యాజిక్ తో దాన్ని కొడతాడు. ఇదంతా చూసి లాయిడ్, ఈ ఆల్బర్ట్ ఒక సెకండ్ ప్రిన్స్ అయినా ఇతను చాలా టాలెంటెడ్, ఖచ్చితంగా ఇతను రాజు కావడానికి చెప్పడం మొదలు పెడతాడు. మారే అవకాశం ఉంది, ఎందుకంటే అందరికి ఇతను చాలా ఇష్టం. దానికంటే ఎక్కువగా ఎప్పుడూ ఇతని వెనకాల మనుషులు ఉంటారు. ఇతను ఎక్కడికి వెళ్ళినా వెనకాలే తిరుగుతూ ఉంటారు. అలా చూసుకుంటాడు ఇతను అందరినీ. అందుకే ఇతను ఫ్యూచర్ లో కింగ్ గా మారడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నాను. కానీ ఎలా చూసినా నాకు మాత్రం ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. అక్కడ కూర్చోవాలని, ఈ రాజ్యాన్ని పాలించాలని, అలా ఇలాంటివి. ఇలా అతను అక్కడ చెప్తుండగా అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తారు, లాయిడ్ ఇప్పుడు నీ వంతు. లాయిడ్ ఆలోచిస్తూ, గ్రిమ్ ఏం చేయాలి? సరే, నా టాలెంట్ చూపిస్తా. టార్గెట్స్ అన్నింటినీ ఒకేసారి కొడతాను చూడు. టార్గెట్స్ అన్నింటినీ నేను ఒకేసారి కొట్టి చూపిస్తాను చూడు. కానీ వీళ్ళకి మాత్రం నేను ఎంత పవర్ఫుల్నో చూపించాను. దానికి బదులు వేరే ఒక విషయాన్ని నేను చేయబోతున్నాను. ఆ తర్వాత అతను తన మ్యాజిక్ యూజ్ చేసి అది చూస్తే ఒక ఫైర్ బాల్ లాంటి ఏదో ఒకటి క్రియేట్ చేస్తాడు. దాన్ని అతను విసిరి కొట్టగా అది అక్కడ ఉన్న టార్గెట్స్ మీద పడి అటు ఇటు బౌన్స్ అయ్యి అన్ని టార్గెట్స్ ని కొడుతుంది. అది చెప్పాలంటే అక్కడ ఉన్న టార్గెట్స్ ని కాల్చలేదు, కానీ అన్ని టార్గెట్స్ ని కొట్టింది. అక్కడ వెనక ఉన్న ఒకడు ఇంకొకటితో చెప్తాడు, ఏంటి ప్రిన్స్, మీరు ఒక టార్గెట్ కొట్టమని చెప్తే మీ టార్గెట్ అటు ఇటు దూకుతోంది. ఇలా అతను చెప్తుండగా ఇది చూసిన గ్రిమ్ అక్కడ నవ్వుతూ ఉంటాడు. ఎందుకంటే ఇతను గమనించలేదని అనుకుంటా. ఎందుకంటే లాయిడ్ తన పవర్స్ ని చాలా బాగా కంట్రోల్ చేశాడు. కానీ లాయిడ్ కూడా అక్కడ ఎలాంటి కంగారు లేదు. ఆ తర్వాత నేను ఏం చేయాలి, నేను ఎలాంటి కాంబినేషన్ పవర్స్ వాడాలా అని అతను ఆలోచిస్తుండగా ఆల్బర్ట్, లాయిడ్ నేను రెస్ట్ తీసుకుంటాను, నువ్వు కావాలంటే ఇక్కడ ట్రైనింగ్ చేసుకో అని చెప్పాడు. అతను వెళ్ళిపోవడం చూసి లాయిడ్ కి చాలా సంతోషం కలిగింది. నేను ఇక్కడ చాలా ట్రైనింగ్స్ చేయబోతున్నాను, కొత్త టెక్నిక్స్ గురించి ఆలోచిస్తున్నాను. దీనికోసం చాలా రోజులు ఎదురు చూశాను. ఈ ఏరియాలో చాలా ఖాళీగా ఉంది, సమయం వచ్చింది, నేను వాడతాను. అరే నువ్వేం వాడతావు ముందు చెప్పు. ఓ దాని గురించా? నువ్వు వాడిన మ్యాజిక్ లాంటిదే, ఆ డ్యూయల్ పెనెంటేషన్ మ్యాజిక్, దాన్నే నేను యూజ్ చేయబోతున్నాను. ఇది విన్న గ్రిమ్ అక్కడ చాలా షాక్ అవుతుంది. నువ్వేం చెప్తున్నావు, అది చాలా కష్టమైన మ్యాజిక్ కదా, అందుకే నేను ఇలా చేయబోతున్నాను ఇలా అని అతను గ్లోవ్స్ తీసి అక్కడ గ్రిమ్ ని ఇతను అబ్జర్వ్ చేస్తాడు. దీనివల్ల గ్రిమ్ చూస్తే ఇతని చేతిలోకి వస్తుంది. నువ్వు ఏం పని చేశావు, నువ్వు ఇలాంటి ఆటలు ఆడుతున్నావా? సరే సరే, ఇలాంటి మ్యాజిక్ ని మనం ట్రై చేద్దాం. ఇలా అని అతను మ్యాజిక్ ప్రయత్నిస్తాడు. గ్రిమ్ కూడా ప్రయత్నించాలని చూస్తుంది, కానీ దానికి ముందు చాలా మంత్రం ఉంది తెలుస్తుందా. అందువల్ల అది గందరగోళంగా మారి కథ మొదలవుతుంది. ఏంటిది, నువ్వు వచ్చి ఏం చెప్తున్నావు, నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. అదేనా, నువ్వు ఒకేసారి ఎన్ని మ్యాజిక్లు వాడగలవు? ఓ దాని గురించి అడుగుతున్నావా? నేను ఒకేసారి దాదాపు 100 స్పెల్స్ ని పట్టుకోగలను. ఓనో, నేను అది ఎలా చేయగలను? నేను అది చేయలేను. అప్పుడు అది చాలా కష్టంగా ఉంటుంది. దీనికి ఒక రోజు కూడా పట్టొచ్చు. నేను ఒక్కడనే ఉన్నాను. ఆ స్పెల్ని పట్టుకోవడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. దీని తర్వాత అతను కూడా నోటిని ఒకలాగా చేయడం మొదలు పెడతాడు. చూస్తే ఆ నోరు కూడా కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడే గ్రిమ్కి అర్థమవుతుంది, ఓ నువ్వు వచ్చి నోటిని కూడా కనెక్ట్ చేసుకుని, అంటే నేను మాట్లాడేది ఇప్పుడు అక్కడే మాట్లాడగలను. అక్కడ చూస్తే వీళ్ళు కూడా ఒకేలా మాట్లాడుతున్నారా? దీనివల్ల గ్రిమ్కి కూడా అర్థమవుతుంది, ఇప్పుడు నేను దీన్ని చాలా ఈజీగా చేయగలను. దీని తర్వాత అక్కడ లాయిడ్ వాడటం మొదలు పెడతాడు. అక్కడ చూస్తే ఒక స్పెల్ వాడటానికి బదులు ఇంకో స్పెల్ వాడటం మొదలు పెడతాడు. దీనివల్ల అక్కడ పవర్ కూడా ఓవర్ పవర్ అవ్వడం మొదలవుతుంది. గ్రిమ్కి కూడా దాన్ని కంట్రోల్ చేయలేకపోతుంది. దానికి ఎలా అనిపిస్తుందంటే ఇలా వదిలేస్తే నేను బయటికి వచ్చేస్తానేమో అన్నట్టుగా ఉంది. ఏ ఉపయోగం లేదు అన్నట్టుగా రైట్ సైడ్ లో వాటర్ ని, లెఫ్ట్ సైడ్ లో ఫైర్ ని, ఆ 2 స్పెల్స్ ని అక్కడ మెచ్ చేయడం మొదలు పెడతాడు. ఇది ఇతను ఏం చేయబోతున్నాడో నాకు అస్సలు అర్థం కావట్లేదు. దీని పవర్ చాలా భయంకరంగా ఉంది అని గ్రిమ్ అక్కడ చెప్తాడు. దీని తర్వాత అతను ఆ 2 స్పెల్స్ ని ఒకదాంతో ఒకటి మ్యాచ్ చేయగా దీనివల్ల అక్కడ ఒక భయంకరమైన పేలుడు కూడా జరుగుతుంది. అది కూడా ఆకాశంలోకి వెళ్తుందా? అది చూడడానికి ఏదో ఒక లైట్ ప్రకాశవంతంగా కొట్టినట్టుగా ఉంది. దీన్ని అక్కడ ఉన్న వాళ్ళు భయంకరంగా చూస్తున్నారు. ఈ పక్క ఆల్బర్ట్ దగ్గర కూడా మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆల్బర్ట్, మీరు ఈ 7th ప్రిన్స్ మీద చాలా నమ్మకం ఉంచినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే అతను చాలా చిన్న పిల్లాడు. దానికి మించి అతను కింగ్ అవ్వగలడా లేదా అనేది నాకు సరిగ్గా తెలీదు. మీకు తెలీదు, అతను ఒకేసారి తన స్పెల్ ని ఉపయోగించి అన్నింటినీ హిట్ చేశాడు. ఇదే మాదిరిగా అతను ఆ స్పెల్ ని కంట్రోల్ చేయగలిగితే అతను ఖచ్చితంగా ఒక సేజ్ గా మారిపోతాడు. గ్రాండ్ సేజ్ గా మారినా కూడా అది ఆశ్చర్యం కాదు. దానికి మించి అతను కింగ్ గా మారినా నాకు ఎలాంటి సమస్య లేదు. నాకు అతనితో ఉండాలి అంతే. కానీ ఎలా చూసినా అతను తన స్పెల్స్ ని భయంకరంగా కంట్రోల్ చేయగలుగుతున్నాడు. ప్రస్తుతానికి అతను చిన్న పిల్లాడు అయినా అతను ఎలాగోలా బతికేస్తాడు కదా. మీరు చెప్పేది కూడా కరెక్టే ఫ్రెండ్స్. అయినా మీలాంటి ఒక కింగ్ తిరిగి మాకు దొరుకుతారా అనేది ఒక డౌటే. ఈ పక్క ఆ సర్వెంట్ చెప్తాడు, ప్రస్తుతానికి 7th ప్రిన్స్ ప్రాక్టీస్ ని పూర్తి చేసి ఉంటారు. ఇలా చెప్పుకుంటూ అతను జనరల్ పక్కకు వెళ్లి చూడగా అక్కడ అంతా ఉంది, అది ఇరుక్కుంది. ఏంటిది, లోపల ఇరుక్కుంటే ఎలా? ఈ పక్క
గ్రిమ్మో చాలా భయపడిపోతాడు. ఈ అబ్బాయి చాలా భయంకరంగా ఉన్నాడు. ఇతని పవర్ అన్యాయంగా ఇలా ఉంది, ఎందుకంటే ఇతని పవర్ తో ఆకాశాన్ని, ఆ అట్మాస్ఫియర్ ని చీల్చేశాడు. స్పేస్ లో నక్షత్రాలన్నీ తిరగడం మొదలయ్యాయి. అది చూసి లాయిడ్ భయపడి, అయ్యో నేనేం చేశాను, అంతా మాయమవ్వాలి, ఏదీ తిరగకూడదు అనుకున్నాడు. కానీ ఇతను మాయమైపోవాలి అని చెప్పగానే ఆ మేఘాలు కూడా అలా మాయమైపోయి అక్కడ సూర్యుడు కూడా రావడం మొదలుపెట్టాడు. అక్కడ గ్రిమ్మో కూడా ఇతను చూసి నమ్మలేకపోయాడు. ఈ అబ్బాయి మనిషి లేక ఇంకేమైనా అని నాకు నమ్మబుద్ధి కావడం లేదు. ఈ పక్క ఆ విషయం గురించి న్యూస్ పేపర్ లో అంతా వచ్చింది. వాళ్ళు ఏం రాశారంటే, ఈ విధంగా ఏలియన్స్ వచ్చి అటాక్ చేయబోతున్నారని అనుకుంటున్నాను, అందుకే నిన్న ఏదో ఒక విషయం అలా జరిగింది. కానీ లాయిడ్ కి ఆ పచ్చ నెరం ఉన్నప్పుడు అతనికి ఒక ఇంట్రెస్టింగ్ విషయం దొరుకుతుంది. మాస్టర్, ఇంకా మీ కంటికి వింతగా దొరికింది, అదేంటి, ఇది చూడు. అడ్వెంచరర్స్ వీళ్ళు చాలా మంది ట్రెజర్ ని వెతుకుతారు, డంజియన్స్ కి వెళ్తారు, ట్రెజర్ ని అక్కడ. అందుకే నేను కూడా ఒక అడ్వెంచరర్ గా మారబోతున్నాను. నేను కూడా డంజియన్ కి వెళ్తాను, నేను కూడా అక్కడ ఉన్న ట్రెజర్ ని తీసుకుంటాను. ఎలా ఉంది, నేను సాసరీలో గొప్పవాణ్ణి అవ్వాలి. సరే నేను బయలుదేరుతున్నాను. నేను వెళ్ళడం మొదలు పెట్టగానే గ్రిమ్ అడ్డుకుంది. నువ్వు ఇలా వెళ్ళకూడదు, కనపడకుండా పోతే ప్రమాదం. ఇక్కడ ఉన్న వాళ్ళు మిమ్మల్ని వెతకడం మొదలు పెడతారు. అప్పుడు మీరేం చేస్తారు, నువ్వు దాని గురించి కంగారు పడకు, దానికోసం నేను ఒక విషయాన్ని తయారు చేసి ఉంచాను అని చేతిలో ఒక సీడ్ లాంటి ఏదో ఒక వస్తువుని తీస్తాడు. ఇది ఒక సాధనం, సీడ్ కాదు. గ్రిమ్ కి ఏం అర్థం కాలేదు, ఈ సీడ్ తో ఏం చేయగలం. లాయిడ్ ఆ సీడ్ పై పవర్ ఊదగానే అతనిలాగే ఒక బాడీ అక్కడ తయారవుతుంది. దాన్ని చూస్తే మన లాయిడ్ లాగే ఉంది. దానికి స్కిన్ ఉంది, బోన్ ఉంది, నెర్వ్స్ కూడా ఉన్నాయి. లాయిడ్ దీన్ని కంట్రోల్ కూడా చేయగలడు. ఇంకో విషయం ఏంటంటే ఇందులో బ్రెయిన్ ఉండదు. ఇతను దీన్ని కంట్రోల్ చేయగా దీన్ని చూస్తున్న గ్రిమ్ అంటాడు, ఇది చూడడానికి మీ డబుల్ లాగే ఉంది. కానీ ఇప్పుడే లాయిడ్ చెప్పడం మొదలు పెడతాడు, ఇది డబుల్ లా ఉండొచ్చు, కానీ ఒకే ఒకరు దీన్ని కనుగొనగలరు. అది ఎవరంటే సిల్ఫా లాంటి వాళ్ళు దీన్ని ఈజీగా కనుగొనగలరు. ఏమైందంటే, ఒకరోజు నేను నా పని చేసుకుంటూ బుక్ చదువుతున్నాను. అప్పుడు సిల్ఫా వచ్చి మీరు కొంచెం పెరిగారు అని చెప్పింది. కానీ నాకు పెరిగినట్టు ఏమీ అనిపించలేదే. మీరు నోటీస్ చేసి ఉండరు, మీరు 0.7 మిల్లీమీటర్లు పెరిగారు, అందుకే కంగారుగా ఉంది. కానీ దీనికి నా దగ్గర ఒక మార్గం ఉంది. దీని తర్వాత ఏదో చూపిస్తారు. ఆ వ్యక్తి అక్కడ ఇంకో ఏరియాకి ఎగురుతూ వెళ్తున్నాడు. ఇలా వెళ్తున్నప్పుడు గ్రిమ్ నీకు వినిపిస్తుందా అని ఇతను అడుగుతున్నాడు. అప్పుడు గ్రిమ్ కూడా నాకు వినిపిస్తుంది, ఈ వైపు అన్ని పర్ఫెక్ట్ గానే ఉన్నాయి అంటాడు. ఇప్పుడే మనకు అర్థమవుతుంది, ఇంకో బాడీ ఉంది కదా, అందులో గ్రిమ్ ని కూర్చోబెట్టాడు. ఈ వైపు గ్రిమ్ ఆ బాడీలో అక్కడ చూస్తే జుట్టు అంతా దూకుంటూ ఉంది. దీని మెయిడ్ కూడా చూస్తా ఉంది కదా, ఆనందిస్తోంది. 7వ ప్రిన్స్ చాలా క్యూట్గా ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూపిస్తారు. సీన్ ముందుకు వెళ్తుంది. అతను గ్రిమ్ శరీరం నుండి దాని ఆత్మను బాడీకి ట్రాన్స్ఫర్ చేసి ఉంటాడు. కానీ ఆ బాడీని ఓడించి ఇతను తన చేతిలో అబ్జర్వ్ చేసుకున్నాడు కాబట్టి ఇతని చేతిలో ముఖం కనిపిస్తుంది. సీన్ ప్రెసెంట్కి వస్తుంది. ఇతను ముఖాన్ని అలా ఇలా చూస్తూ ఉన్నాడు. బాగా ఈ అబ్బాయి పని చేశాడు, నేను ఈ బాడీకి వచ్చాను అంతే, ఇలా నేను అనుకున్నవన్నీ చేయగలను, నన్ను ఆపడానికి ఎవరూ లేరు. నువ్వు నవ్వుతూ ఉన్నావు. అక్కడ వాడు కూడా అడుగుతున్నాడు, అవును క్రీమ్ ఏమైంది, పనిట అదా, ఏమీ లేదు, నువ్వు సెల్ఫా దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండు. క్రీమ్ నేను ఒక నిజం చెప్పాను, నువ్వు కూడా నా కుటుంబం లాంటి దానివే. ఇది విన్న అక్కడ ఉన్న క్రీమ్కి ఏడుపు రావడం మొదలైంది. క్రీమ్ కూడా కొంచెం ఎమోషనల్ అయ్యాడు. అది ఒక డెమోన్ కాదు కాబట్టి ఎవరు కుటుంబంలో చూడలేదు. మరోవైపు లాయిడ్ ఆ డంజన్ కోసం వెతుకుతున్నాడు. అది ఎంత దూరంలో ఉందో అతనికి ఇంకా తెలియదు. ఉన్నప్పుడు అక్కడ చూస్తే కొన్ని మాస్టర్స్ ఒక అమ్మాయిని భయంకరంగా కొడుతున్నాయి. ఇది చూసి అతను వెళ్తుండగా అకస్మాత్తుగా ఆ అమ్మాయి తన క్యూఐని ఉపయోగించి ఆ మాస్టర్లను భయంకరంగా కొట్టిపడేయడం మొదలుపెట్టింది. అక్కడ ఉన్న ఒక మాస్టర్ ని వదిలి మిగిలిన మాస్టర్లందరినీ అలాగే కొట్టిపడేసింది. దాని వీపై మాస్టర్ ఆర్టిస్ట్ అని ఒక సింబల్ కూడా ఉంది. లాయిడ్ కూడా చూడగానే అర్థమైపోయింది, ఈమె ఒక మార్షల్ ఆర్టిస్ట్. దానికి మించి ఈమె క్యూఐని ఉపయోగించి తాకగలదు. ఆ అమ్మాయి అక్కడ చెప్పింది, మీలాంటి మాస్టర్స్ నన్ను ఓడించలేరు, మీలాంటి మాస్టర్స్ 100 సంవత్సరాలైనా నన్ను ఓడించలేరు. ఈ వైపు లాయిడ్ కూడా అక్కడ చెప్పడం మొదలు పెట్టాడు, బ్రీడింగ్ టెక్నిక్, దాని గురించి నీకు తెలుసా, అదే క్యూఐ, దీన్ని ఉపయోగించి మనం చాలా వేస్ట్ స్ట్రెంత్ ని పొందగలం. ఇలా మాట్లాడుతూ ఉండగా అక్కడ ఆ అమ్మాయి గమనించింది, ఎవరది, ఎవరు నన్ను చూస్తున్నారు, కిందకి రా లేదంటే నేను పైకి రావాల్సి ఉంటుంది. ఇది చూసిన లాయిడ్ కూడా అడుగుతాడు, మనం కిందకి వెళ్దామా, ఏంటి నువ్వు పిచ్చోడివా, నువ్వు కిందకి వెళ్తే దొరికిపోతావు, నువ్వు 7వ ప్రిన్స్, ఆమె నిన్ను గుర్తుపడితే అంతే సంగతులు. ఇతను ఇలా ఆలోచిస్తుండగా ఆ అమ్మాయి అంటుంది, నువ్వు బయటకు రావడం లేదు కదా, నువ్వు బయటకు రాకపోతే నువ్వు ఫ్రెండ్ కాదు ఎనిమి, అప్పుడు నేనే అక్కడికి రావాల్సి ఉంటుంది. ఇది విన్న వాళ్ళు కూడా కంగారు పడటం మొదలు పెడతారు. అయ్యయ్యో మనం ఏం చేయాలి అనుకుని ఆ అమ్మాయి పైకి వస్తుంది. అక్కడ లాయిడ్ రూపం మార్చుకుని ఉన్నాడు. అతను, నా పేరు లోబెటో, నేను ఒక అడ్వెంచరర్ని, నీ పేరేంటి అని అడిగాడు. ఏంటి నా పేరా, నా పేరు డౌ. ఇలా చెప్తుండగా ఆమె మన లోబెటోని చూసి చాలా సిగ్గుపడుతుంది. ఇప్పుడే లాయిడ్ అక్కడ తన రూపాన్ని ఎలా మార్చుకున్నాడో చెప్పడం మొదలు పెడతాడు. నేను నా డ్యూయల్ ఇన్కార్డినేషన్ స్పెల్ ని యూజ్ చేశాను. నా రైట్ హ్యాండ్ లో నా ఇమేజ్ ని తీసుకున్నాను, నా లెఫ్ట్ హ్యాండ్ లో నా బ్రదర్ ఇమేజ్ ని తీసుకున్నాను. ఈ రెండింటిని నేను కంబైన్ చేస్తే అందుకే నేను ఇలా మారను. ఇలా ఉంటే ఎవరు నన్ను కనుక్కోలేరు, ఎందుకంటే ఈ ప్రపంచంలో నాలాంటి వాళ్ళు ఉండరు. దీని తర్వాత అక్కడ డౌతో మాట్లాడటం మొదలు పెడతాడు. కానీ డౌ చూస్తే అక్కడ వెనక్కి తిరిగి నిలబడి ఉంటుంది. నువ్వు ఒక మార్షల్ ఆర్టిస్ట్, నిన్ను కలవడం సంతోషంగా ఉంది. డౌ సిగ్గుపడుతూ,
ఇతను చాలా అందంగా ఉన్నాడు. 18 ఏళ్లుగా నేను శిక్షణలోనే ఉన్నాను. అందుకే నాకు లవ్ లైఫ్కి చోటే దొరకలేదు. నేను లవ్ లైఫ్ కోసమే ఈ అడ్వెంచర్ ని చూస్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ జీవితం నాకు ఒక చేయి అందిస్తుంది. ఇప్పుడు ఎవరు నన్ను ఆపలేరు. ఇతన్ని నాకు సొంతం చేసుకుంటాను అని ఆమె తనలో తాను మాట్లాడుకుంటుంది. ఇది చూసిన లాయిడ్ అంటాడు, నాకు టైం అవుతుంది, నేను అడ్వెంచర్ కి వెళ్తున్నాను. లేదు లేదు, నువ్వు వెళ్ళకూడదు, మనం ఇద్దరం కలిసే వెళ్దాం. నేను నాకున్న టాలెంట్ ని నీకు కూడా చూపిస్తాను. దీని తర్వాత వాళ్ళు డంజన్ కి వస్తారు. అక్కడ ఉన్న మాస్టర్ ని ఆమె భయంకరంగా చంపేస్తుంది. చూడండి నాలో ఎంత టాలెంట్ ఉందో. కానీ అతను అక్కడ పట్టించుకోకుండా క్రిస్టల్స్ ని కలెక్ట్ చేస్తాడు. ఈ క్రిస్టల్స్ ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పి వాళ్ళు డంజన్ లోపలికి వెళ్తారు. అప్పుడు ఆ అమ్మాయి, నీలాంటి మంచి భాగస్వామి నాకు దొరకలేదు అంటుంది. తర్వాత సీన్ లో వాళ్ళు తింటూ ఉంటారు. తిన్నప్పుడు అక్కడ అతను కూడా అడుగుతాడు, అవును ఆ క్యూఐ గురించి. ఓహ్, నేను ఎలాంటి పవర్స్ ని యూజ్ చేస్తున్నానో నీకు తెలిసిపోయిందా? ఎందుకంటే ఇక్కడ చాలా మందికి ఈ క్యూఐ పవర్ గురించి అంతగా తెలియదు. నీకు దీని గురించి తెలుసుకోవాలంటే నీకు కొంచెం తెలుసని అనుకుంటున్నాను. దీని గురించి ఈ క్యూఐ టెక్నిక్లో నువ్వు ఏం చేయాలంటే నీ బ్రీతింగ్ టెక్నిక్ని కంట్రోల్ చేయాలి. నువ్వు దాన్ని కంట్రోల్ చేస్తే చాలు, ఇందులో నీ క్యూని ఉపయోగించి భయంకరంగా పోరాడగలవు. ఇలా ఇంత చెబుతుండగా అక్కడ లాయిడ్ కూడా బ్రీతింగ్ టెక్నిక్ ని కొద్దిగా ఉపయోగించడం మొదలు పెడతాడు. అక్కడ కొద్దిగా నీ బ్రీతింగ్ టెక్నిక్ బయటకు వస్తుండగా నీ లంగ్స్ కూడా నొప్పి పెట్టడం మొదలు పెట్టాయి. ఇది బాగా భయపడినట్లుగానే ఆపేస్తాడు. నీకేమైంది? నువ్వు బాగానే ఉన్నావు కదా, నువ్వు ఇప్పుడే క్యూ టెక్నిక్ ని ఉపయోగించబోయావు కదా. అవును, నేను నీలాగే ఉపయోగించడానికి ట్రై చేశాను. లేదు లేదు, నువ్వు అలా చేయకూడదు. నువ్వు అలా చేస్తే నీ లంగ్స్ మండినట్లుగా అనిపిస్తుంది. అందుకే నీ పవర్స్ ని నువ్వు నెమ్మదిగా ఉపయోగించాలి. అక్కడ లాయిడ్ అంటాడు, ఈ బ్రీతింగ్ థింగ్స్ ఈ రోజు మానా కంటే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఈ పవర్స్ ని నేను బాగా ఫీల్ అవ్వగలుగుతున్నాను. వీటిని నేను సోషల్ లో కలిపితే ఏమవుతుంది? ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అక్కడ క్రిమ్మాలు కూడా ఈ పవర్స్ ని ఫీల్ అవ్వగలుగుతాడు. అక్కడ టావ్తో చెప్తున్నాడు, నువ్వు కంగారు పడకు, నేను నీకు బ్రీతింగ్ టెక్నిక్ గురించి చెప్తాను, క్యూఐ గురించి కూడా. చాలా థ్యాంక్స్ టావ్. ఇది వింటున్న ఆ అమ్మాయి కరిగిపోతుంది. ఈ పక్క మన లాయిడ్ కాపీని చూపిస్తున్నారు. అక్కడ గ్రిమ్ కూడా చెప్తుంది, ఈ అబ్బాయి ఒక పిచ్చివాడు అని నేను చెప్తాను. ఇతనికి ఎంత లగ్జరీ లైఫ్ ఉంది, అలాంటి లైఫ్ వదిలేసి అతను డేంజర్ ని ఎందుకు ఒప్పుకుంటున్నాడు? ఇతన్ని నేనేం చెప్పాలి? ఇప్పుడు గ్రిమ్ చెప్పబోతుండగా వెనక నుండి సెల్ఫా వచ్చేస్తుంది. ఇది చూసిన గ్రిమ్ కొంచెం భయపడుతుంది. సెల్ఫా? దీని తర్వాత ఆ టావ్ అక్కడ ఉన్న వూల్ఫ్లన్నిటినీ చంపేస్తాడు. ఇలా మనం బాస్ ని ఓడించేశాం, అంతే, ఇప్పుడు ఆ చెస్ట్ ని తెరవచ్చు. వాళ్ళు దాని దగ్గరికి వెళ్తారు. లాయిడ్కి లోపల ఏముందో అని ఆసక్తిగా ఉంది. అతను బ్రీతింగ్ టెక్నిక్ వాడబోతుండగా ఆ అమ్మాయి చూసింది. నాకు జాక్పాట్ కొట్టినంత సంతోషంగా ఉంది. ఇతను అప్పటికే క్యూఐ టెక్నిక్ నేర్చుకున్నాడు. ఇతన్ని నా పార్ట్నర్గా చేసుకుంటాను. త్వరలోనే మాస్టర్ దగ్గరికి వెళ్తాను. ఈ విషయాలన్నీ చెప్పాలి. దీని తర్వాత టావ్ అక్కడ ఆ చెస్ట్ ని ఓపెన్ చేయగా అకస్మాత్తుగా లోపల నుండి ఏదో ఒక అటాక్ వస్తుంది. ఇది చూసిన లాయిడ్ అక్కడ కాపాడేస్తాడు. అక్కడ ఉన్న మౌంటైన్ ని కూడా ఆ అటాక్ వేయగా పెరిగింది. ఈ పక్క ఆ చెస్ట్ ని చూపిస్తున్నారు. లోపల నుండి ఒక విచిత్రమైన ప్రాణి బయటికి వస్తుంది. దీన్నే లీచ్ అని అంటారు. ఇది ఇప్పటి వరకు మాస్టర్లు అందరూ వచ్చిన వాటిలో వాటన్నిటికీ బాస్ ఇదే అనుకుంటా. ఇలా దీన్ని చూపిస్తూనే ఇక్కడ ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. మర్చిపోకుండా కింద లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే చాలా మందికి రికమెండ్ అవుతుంది. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే అప్పుడే ఇంకా చాలా వీడియోలు మన ఛానల్లో వస్తాయి. వీళ్ళు ఈ వీడియోని ఇక్కడే ముగించారు కాబట్టి నేను కూడా ఈ వీడియోని ఇక్కడే ముగించేస్తున్నాను. మిమ్మల్ని నెక్స్ట్ ఎపిసోడ్లో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.